ఈ యొక్క స్టడీ హాల్స్ మీ యొక్క ఇన్స్టిట్యూట్లు స్వచ్ఛందంగా బంద్ పెట్టి మాకు మద్దతు ఇవ్వాలి. ఒక్కనాడు అశోక్ నగర్ బంద్ కు పిలుపునివ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. మా టీం ఇప్పుడే నిర్ణయించుకున్నాము. రేపు అశోక్ నగర్ బంద్. నిరుద్యోగుల సమస్యలు సాల్వ్ చేయాలి, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోవాలి. ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ కి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. గ్రూప్ 2 డిసెంబర్ నిర్వహించాలని ఏకైక డిమాండ్ తోని రేపు అశోక్ నగర్ బంద్ కి పిలుపునిస్తా ఉన్నాము. రేపు మాకేం పార్టీతో సంబంధం లేదు. మా యొక్క ఇష్యూని కన్సిడర్ చేయాల్సిందిగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. 1:100 గ్రూప్ 1 వచ్చేసి 1:100 చేస్తాను. 1:100 చేస్తే బాగుంటుంది. మట్టి విక్రమార్క ఇది వరకు మీటింగ్ లో చెప్పాను. ఈ రోజు ఏమనుకున్నానంటే 1:15 అదే కరెక్ట్. 055 ప్రకారం మేము ఈ స్టేట్మెంట్ కొట్టేస్తున్నామని చెప్పి కోర్టులో కొట్టేశారు కదా. కొట్టేశారు కానీ మాకైతే ముందు సీఎం కాకముందుగా ముందు వాళ్ళు అన్నది వాళ్ళు చెప్పిన విధంగానే చెప్తున్నాము. అంటే వాళ్ళు చెప్పిందే మేము అడుగుతున్నాం. అడుగుతలేదు. 1:100 చేస్తే బాగుంటది. ఇంకా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ కూడా పెంచాలి. ఇంకో డిఎస్సి కూడా పోస్ట్ పోన్ చేస్తే బాగుంటది. అది మా యొక్క ఉద్దేశం. ఎందుకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసి ఒకసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నారు. ఇంకా అంటే ప్రిపరేషన్ కి అంతగా టైం గా ప్రిపేర్ కావాలి. సో అందుకోసం అది పోస్ట్ పోన్ చేస్తే డిసెంబర్ కొంచెం పోస్టులు కూడా పెంచేసి పోస్ట్ పోన్ చేస్తే బెటర్ ఉంటుందని మా యొక్క ఉద్దేశం. సో ప్రస్తుతం మనం చికెట్పల్లి లైబ్రరీ అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ అయితే పెద్ద ఎత్తున వీళ్ళైతే ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళ బాధలు అయితే చెప్పుకుంటారు. సో చెప్పండి అమ్మా, అసలు ఎందుకు ఇలా మొత్తం ఎన్ని చేసినా కూడా ఏం చేసినా ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి అయితే స్పందన అనేది, దాని గురించి అసలు మీరేమనుకుంటున్నారు? మేము గత 3 years నుండి గ్రూప్ 2 గ్రూప్ 3 కి ప్రిపేర్ అవుతున్నాము. అయితే టీఆర్ఎస్ లో మాకు న్యాయం జరగలేదని మేము కాంగ్రెస్ కి సపోర్ట్ గా ఉండి మేము మా నిరుద్యోగ మిత్రులు అందరూ బస్ యాత్ర చేసి మేము ఎంతో సపోర్ట్ గా కాంగ్రెస్ ని గెలిపించినాము. అయితే ఇప్పుడు మేము అడగకుంటేనే గ్రూప్ 1 లో 60 పోస్టులు పెంచారు. అయితే ఇప్పుడు మాకు గ్రూప్ 2 లో 783 పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాకి తెలిసిన ఒక్కొక్కరికి క్యాస్ట్ వైజ్ కూడా పోస్టులు లేవు. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాకి డీటీ ఒక పోస్టే ఉంటది. అయితే మేము 3 years చదువుతున్నాము, గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాము. మాకు డీటీ పోస్ట్ లేకపోతే మేము ఎన్ని సంవత్సరాలు చదివి మాకు ఏం న్యాయం జరుగుతుంది? మేము ఇప్పుడు జాబ్ కొనుక్కోకపోతే మాకు ఏజ్ లిమిట్ లేదు. మాకు మ్యారేజెస్ అయిపోతే తర్వాత మేము మళ్ళీ చదివే ఛాయిస్ మాకు ఉండదు. సో గవర్నమెంట్ మా పైన సానుకూలంగా స్పందించి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ పెంచి మా ఎగ్జామ్ ఏదైతే ఉందో సేమ్ సిలబస్ 3 కి 2 కి ఆ సిలబస్ తీసుకుపోయి మమ్మల్ని డిసెంబర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేసి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ హంబుల్ రిక్వెస్ట్ తో అడుగుతున్నామండి. అసలు ఈ గవర్నమెంట్ వింటుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇన్ని రోజుల్లో ఎవరైతే మోదీలాల్ ఉన్నారో ఆయన నిరాహార దీక్ష చేసిండు, కనీసం ఆయన ఉన్నప్పుడు స్పందించలేదు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరు కూడా వచ్చారు, ఎవరు అశోక్ సార్ చేస్తున్నారు, బక్క జడ్సన్ సార్ చేస్తున్నారు, మీరు చేస్తున్నా కూడా అసలు మిమ్మల్ని కూడా దగ్గర పోనీయట్లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు నమ్ముతున్నారా? అసలు చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి న్యాయం చేస్తా అని చెప్పారు. మా పట్ల వాళ్ళు ఏదైతే మీకు జాబ్స్ రావాలంటే కాంగ్రెస్ ని గెలిపియమని చెప్పారు. సో మేము అదే నమ్ముతున్నాం. ఇప్పటికీ గవర్నమెంట్ సానుకూలంగానే ఉంది. అయితే కొంతమంది రాంగ్ ప్రాపగేట్ గా వెళ్ళిపోతుంది కొంత ఇన్ఫర్మేషన్. అది వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, వేరే రాజకీయాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ కొంత ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కి రాంగ్ ప్రాపగేట్ వెళ్తుంది అనే విషయం అంటే మేము నమ్ముతున్నాం. సో చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి అసలు ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి? నేను 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నా. 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో ఇప్పుడు చెప్పండి, ప్రెసెంట్ అయితే అసలు గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి రెస్పాండ్ లేదు. రేపు కూడా కొంతమంది ఎవరైతే మెయిన్ గా లీడ్ చేస్తున్నారో వాళ్ళని మేము ముందస్తున్న అరెస్ట్ చేస్తామని ఒక చిన్న ఏదో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అసలు చేయనిస్తారని మీరు అనుకుంటున్నారా ధర్నా? మేము ధర్నా చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నిరసన తెలుపుకున్నాం, శాంతియుత నిరసన. సో అది మా ఫండమెంటల్ రైట్ అని మేము తెలుపుకునే హక్కు మాకు ఉంది కదా. వాళ్ళ వల్ల అసలు మా రైట్ ని వైలేట్ చేయడానికి, దాన్ని వైలేట్ చేసి మేము ఊరుకోము. మేము ఖచ్చితంగా రేపు ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేస్తాం, అంతే. అది చేస్తాను. అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారమే మేము అడుగుతున్నాం. ఇది మా సొంత డిమాండ్స్ ఏం కాదు. జస్ట్ వాళ్ళు ఏమైతే చెప్పినారో వాటిని అమలు పరచమని మేము అడుగుతున్నాం. కానీ వాళ్ళు దానికి మొండి వైఖరి చూపిస్తున్నారని అనిపిస్తుంది. సో వాళ్ళు అట్లా చేయడం వల్లనే ఇట్లాంటి ధర్నాలు, ఇట్లాంటి ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అంటే మనం చూసుకున్నా కూడా కంటిన్యూస్ గా 9 days మోదీలాల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు బక్క జడ్సన్ సార్ కానీ లేకపోతే అశోక్ సార్ కానివ్వండి వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టిల్ ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పాండ్ లేదు కదా. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు జనరల్ గా రేవంత్ రెడ్డికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు సీఎం పదవి దొరికింది.
సో దాన్ని పెట్టుకొని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. జనరల్ గా చెప్పాలంటే 17 times అక్కడ పోవడం, ఫ్లైట్ లో తిరగడం, ఇదంతా ఆయనకి ఎంజాయ్మెంట్ లాగుంది. మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఇప్పుడు ఆయన క్యాబినెట్ విస్తరణలో ఉన్న ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ పోస్ట్ పెంచడంలో లేదు. మళ్ళీ అంటాడు కదా నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది అని. మళ్ళీ అంత చేసినప్పుడు వాళ్ళకి గ్రాటిట్యూడ్ గా ఏం తెలుపుతున్నా? 60 పోస్ట్స్ అనుభవిస్తే అదేనండి గ్రాటిట్యూడ్ స్టూడెంట్స్ పట్ల తెలిపేది. ఇప్పటికే 30,000 ఉద్యోగాలు నేను భర్తీ చేసినాను కూడా ఆయన చెప్పుకుంటున్నారు కదా, మరి నిరుద్యోగులకు కొంచెం ఆయన న్యాయం చేసినట్టేనేమో కదా. ఏం భర్తీ చేయలేదు. ఎక్కడ ఉంది ప్రూఫ్ చూపిమనండి. 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కదా, ప్రూఫ్ చూపిమని చెప్పండి. అంటే ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని ఇచ్చారు కదా గురుకులకు కానీ పోలీసులకు కానీ, కానీ జాబ్ వచ్చినట్టు ఎక్కడ అయితే ప్రూఫ్ లేదు ఎవరికి. జస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినామని అన్నట్టు. కానీ మళ్ళీ అది నిజంగా వాళ్ళు ఇప్పుడు పోస్టింగ్ ఉన్నారో లేదో లేనట్టే అనిపిస్తుంది.